శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గే వారి జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం. గురువారం ఉదయం డాక్టర్ హరదాస్, డాక్టర్ గోవిందరావు శర్మ, డాక్టర్ వింజూరే ఘటాటే బంగ్లాకు వచ్చారు. వారు డాక్టర్జీని పరీక్షించారు. రక్తపోటు చాలా పెరిగిందని గమనించారు. వారు ముగ్గురు గాబరా పడ్డారు. వారిలో వారు మాట్లాడుకొని డాక్టర్ శర్మకు సూచించారు. ఇప్పుడు లంబర్ పంక్చర్ చేసి వెన్నుపూసలోంచి నీరు తీస్తే అని అడిగారు. అది కాకుండా ఇంకేం ఉపాయం లేదా అన్నారు గురూజీ. లేదు, అదొక్కటే ఉపాయం. కానీ ఇది డాక్టర్జీకి ఎవరు చెప్తారు? మేము ముగ్గురం చెప్తాం. డాక్టర్జీ, ఈ చికిత్స కొంత కష్టంగా ఉంటుంది వారికి, కానీ ఇది తప్ప వేరే మార్గం కనపడడం లేదు. ఏమిటా చికిత్స? లంబర్ పంక్చర్. లంబర్ పంక్చర్ పేరు వినగానే డాక్టర్జీకి తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, సమయం దగ్గర పడుతుందని అర్థమైంది. వారు డాక్టర్లను అడిగారు, ఈ చికిత్స తప్పనిసరి అయితే నాకు కొంత సమయం కావాలి అని. డాక్టర్జీ ఆలోచన తరంగాలలో మునిగిపోయారు. డాక్టర్జీ అంతర్చక్షు ముందు ఒక్కొక్క దృశ్యం కనపడసాగింది. పూణేలో జరిగిన అధికారి శిక్షణా వర్గ, సర్ పరశురాం భావు మహావిద్యాలయంలోని మైదానం, దానిలో జరుగుతున్న స్వయం సేవకుల ప్రదర్శన, సాంగ్లీలో జరిగిన పెద్ద సభ, ముంబై స్వయం సేవకులు ఒకచోట కలవడం, కాశీలో జరిగిన సమ్మేళనం, ఇలా భారతీయులంతా జాగృతమయ్యే దృశ్యమైన కళ్ళల్లో కనపడింది. వారి మనస్సంతా పూర్తిగా తృప్తితో నిండిపోయింది. కానీ మళ్ళీ ఆయనకు తన శరీర పరిస్థితి గుర్తుకు వచ్చింది. యాచి దేహి యాచి డోలా, ఈ శరీరంతోనే దీన్ని చూడాలి, ఇది సంభవంగా కనపడడం లేదు. క్షణం సేపు ఆయనకు దుఃఖం కలిగింది. కానీ మళ్ళీ వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. ఈ కళ్ళతో చూడలేకపోయినా నేను గురూజీ కళ్ళతో చూస్తాను. డాక్టర్లు లంబర్ పంక్చర్ కొద్దిసేపట్లో చేయాలనే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు డాక్టర్జీ గురూజీని దగ్గరకు పిలిచారు. వారు రాగానే అందరి సమక్షంలో డాక్టర్జీ అన్నారు, మాధవరావు, నేను స్వయంగా డాక్టర్ని. లంబర్ పంక్చర్ పూర్తిగా ఆఖరి ప్రక్రియ. ఒక రకంగా ఇది పాషాణం లాంటిది. దీని నుంచి బయటపడితే నేను ఉంటాను, లేకపోతే ఈ పని మొత్తం భారాన్ని మీ చేతిలో పెట్టిపోతున్నాననే విషయాన్ని గుర్తుంచుకోండి. గురూజీ తన కళ్ళను తుడుచుకుంటూ అన్నారు, డాక్టర్జీ, దీని నుంచి మీరు తప్పక బయటపడతారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? డాక్టర్జీ మధురంగా మందహాసం చేసి ఇలా అన్నారు, గురూజీ, నేను బయటపడితే అది భగవంతుని కృప. అలా జరగకపోతే మాత్రం నేను చెప్పిన విషయం జ్ఞాపకం పెట్టుకోండి. సర్ సంఘ చాలక ఇది నా చివరి ఆదేశం. ఆ రోజంతా డాక్టర్జీ వ్యాకులతతో అటు ఇటు తిరగడం, కూర్చొని లేవడం చేస్తూనే ఉన్నారు. ముగ్గురు డాక్టర్లు సాయంకాలం కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత లంబర్ పంక్చర్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సాయంత్రం డాక్టర్ హరదాస్, డాక్టర్ చోల్కర్, డాక్టర్ తత్వవాది బంగ్లాకు వచ్చారు. లంబర్ పంక్చర్ చేయడానికి కావలసిన సాధన సంపత్తిని తమతో తీసుకొని వచ్చారు. ఒక దబ్బనం లాంటి సూది, ఇంజెక్షన్, ఖాళీ ట్యూబ్, శరీరం నుంచి వచ్చే నీళ్లను పట్టేందుకు ఒక గిన్నె, మైనం పట్ట. డాక్టర్జీ మంచం మీద మైనం పట్టా వేశారు. డాక్టర్జీని బోర్లా పడుకోబెట్టారు. వెన్నుపూసలోని రెండవ పూసలో ఆ లావుపాటి సూదిని గుచ్చారు. వెంటనే దానిలోంచి నీటి ప్రవాహం రావడం ప్రారంభమైంది. ఆ గిన్నె నిండిపోయింది. దాన్ని ఖాళీ చేసి మరలా తీసుకొచ్చారు. అంత నీరు రావడం చూసి డాక్టర్లు భయపడ్డారు. ఇంత నీరు వస్తుందని వారు ఊహించలేదు. ప్రక్రియనంతా భరిస్తూ డాక్టర్జీ చాలా బాధను అనుభవిస్తున్నారు. వారు తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకున్నారు. దీన్ని చూసి చుట్టూ ఉన్న స్వయం సేవకుల శరీరం మీద వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. వారంతా భయంతో కంపించసాగారు. ఇంత నీరు తీసిన తర్వాత కూడా రక్తపోటు తగ్గలేదు. అందుకోసం రాత్రికి డాక్టర్ హరదాస్ డాక్టర్జీ ముంజేతి నరాల నుండి రక్తాన్ని తీయడానికి సూదినెక్కించారు. రక్తాన్ని బయటకు తేవడానికి ప్రయత్నించారు. కానీ అది కూడా కావలసినంత బయటికి రాలేదు. ఆరోగ్యం క్షణానికి క్షీణించడం ప్రారంభమైంది. అందువల్ల డాక్టర్ వించూరే, డాక్టర్ తత్వవాది ఇంటికి పోలేదు. ఇంటికి ఫోన్ చేసి రాత్రికి ఇక్కడే ఉంటామని తెలిపారు. రాత్రి 11 గంటలైంది.
డాక్టర్ వించూరే డాక్టర్ జీ జ్వరాన్ని చూశారు. అప్పుడు కొంత పెరిగినట్లు అనిపించింది. అప్పటి నుంచి గంట గంటకు పెరగడం కనిపించింది. అర్ధరాత్రి తర్వాత డాక్టర్ జీ ముఖం అధిక గంభీరంగానూ అలాగే ఉగ్రంగానూ కనపడింది. రాత్రి 2:30 గంటలకు వారికి స్పృహ తప్పింది. అక్కడున్న స్వయం సేవకులందరి మనసులో దడదడలాడాయి. ఉదయం చూస్తే జ్వరం 106. అందరి ఆశలు అడుగంటాయి. గురూజీ ఘటాటేతో అన్నారు, డాక్టర్ ఖరేను పిలవనా? ఫోన్ చేయండి. మన ప్రయత్నాల్లో ఏమీ లోపం ఉండకూడదు. గురూజీ డాక్టర్ నారాయణ భాస్కర్ ఖరేకు ఫోన్ చేశారు. దైవికంగా డాక్టర్ ఖరే కలిశారు. గురూజీ ఆయనతో అన్నారు, డాక్టర్ సాబ్, డాక్టర్ హెడ్గేవార్ పరిస్థితి విషమంగా ఉంది. వారు సివిల్ లైన్స్లో ఉన్న ఘటాటే గారి బంగ్లాలో ఉన్నారు. మీరు వెంటనే రాగలరా? అలాగే, వెంటనే బయలుదేరుతాను. గురూజీ ఒక చెవి డాక్టర్ జీ ఉన్న గది వైపు, రెండో చెవి డాక్టర్ ఖరే గారి కారు శబ్దం కొరకు పెట్టున్నారు. కొద్ది నిమిషాల్లో డాక్టర్ ఖరే అక్కడికి వచ్చారు. రాగానే డాక్టర్ జీ నాడిని జ్వరాన్ని చూశారు. డాక్టర్ ఖరేని చూసి డాక్టర్ జీ కొద్దిగా మందహాసం చేసినట్లు కనపడింది. ఒక విధంగా వారు మృత్యువును స్వాగతిస్తున్నట్లు అనిపించింది. బహుశా వారు మృత్యువుతో, స్నేహితుడా, నా శరీరాన్ని సత్కర్మల కోసమే ఉపయోగించాను కదా అని అన్నట్లు అనిపించింది. డాక్టర్ ఖరే నిరాశతో అన్నారు, డాక్టర్ జీ ఆఖరి క్షణాలు లెక్క పెడుతున్నారు. ఇహ ఎలాంటి ఆశ లేదు. కేవలం భగవంతుడే ఆయన్ని రక్షించగలుగుతాడు. అన్ని వైపులా హాహాకారాలు చెలరేగాయి. ముఖ్యమైన కార్యకర్తలందరికీ కబురు చేశారు. వార్త తెలిసి ఘటాటే గారి ఇంటి ముందర ఉన్న వీధులన్నీ జనప్రవాహంతో నిండిపోయాయి. వారి ఇంటి ప్రాంగణమంతా శోకతప్తులైన స్వయం సేవకులతో నిండిపోయింది. ఉదయం 9:25 ఇంత భారీ శరీరం కల డాక్టర్ హెడ్గేవార్ తలవాల్ చేశారు. వారి అంతిమ శ్వాస ఆగిపోయింది. డాక్టర్ జీ వెళ్ళిపోయారు. ఇది తెలియగానే స్వయం సేవకులు పరస్పరం కౌగిలించుకొని దుఃఖించారు. కానీ వెంటనే మళ్ళీ ఆశలు కాస్త చిగురించాయి. శ్వాస మళ్ళీ ప్రారంభమైనట్టు అనిపించింది. కానీ ఆ ఆశ 2 నిమిషాలు మాత్రమే. ఉదయం 9:27 డాక్టర్ ఖరే డాక్టర్ జీ చేయి పట్టుకొని నాడిని చూసి చేతిని క్రింద పెట్టేసి తన కళ్ళను తుడుచుకున్నారు. ఆనాడు జ్యేష్ఠ బహుళ విద్య 1940 జూన్ 21వ తేదీ శుక్రవారం. ఆ రోజు ఉదయం 9:27 ఆ రోజు ఉదయం 9:27 సమాజ కళ్యాణం కోసం, దేశహితం కోసం అహర్నిశలు జీవితాన్ని జ్వలింప చేసుకొని అన్ని వైపులా జాతీయ భావ సుగంధాలను వెదజల్లిన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. డాక్టర్ జీకి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే ప్రశ్న ఉదయించింది. శ్రీ ఘటాటే గురూజీల అభిప్రాయం ప్రకారం దహనం రేషంబాగ్ మైదానంలో జరగాలి. వారిద్దరూ దుఃఖాన్ని దిగమింగుకొని వెంటనే కలెక్టర్ను కలవడానికి వెళ్ళారు. డాక్టర్ హెడ్గేవార్కు సంఘ మైదానమైన రేషంబాగ్ అంటే చాలా ప్రేమ. అక్కడ వారిని దహనం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. ఈ రేషంబాగ్ నగరం మధ్యలో లేదు కదా అని అడిగారు కలెక్టర్. లేదు, ఇది ఊరి బయట ఉంది. మంచిది, మీరు ఒక కాగితం మీద అనుమతి కోసం దరఖాస్తు పెట్టండి, దాని మీద నా అనుమతిని ఇస్తాను అన్నారు. వెంటనే ఒక కాగితం తీసుకొని కలెక్టర్ పేరు మీద ఒక దరఖాస్తు గురూజీ వ్రాశారు. దాని మీద కలెక్టర్ తన సమ్మతిని వ్రాసిచ్చారు. డాక్టర్ జీ మరణ వార్త దేశమంతా పాకింది. నాగ్పూర్లోని మహారాష్ట్ర, పూణేలోని కాళ్ దైనిక పత్రికలు ప్రత్యేక సంచికలు వేసి దేశం 4 వైపులా పంపారు. నాగ్పూర్లోని వారందరికీ వార్త తెలిసిన తర్వాత శోకగ్రస్తులైన స్వయం సేవకులు గుంపులుగా సివిల్ లైన్స్లో ఉన్న ఘటాటే ఇంటికి ప్రవాహంగా రాసాగారు. విదర్భ మధ్య ప్రాంతంలో కూడా ఈ వార్త వ్యాపించింది. కార్ల ద్వారా, రైళ్ల ద్వారా, అన్ని రకాల ప్రయాణ సాధనాల ద్వారా నాగ్పూర్ వైపుకు స్వయం సేవకులు, ఇతర పౌరులు పరుగులు తీశారు. అదుపు చేయ సాధ్యం కాని జనసముద్రం ఘటాటే గారి బంగ్లా దగ్గర ప్రోగైంది. బారిస్టర్ సావర్కర్, డాక్టర్లు ముంజేగార్లకు డాక్టర్ జీ మీద అపారమైన ప్రేమ. డాక్టర్ ముంజే నాసిక్ నుంచి, బారిస్టర్ సావర్కర్ ముంబై నుండి టెలిగ్రాములు ఇచ్చారు. డాక్టర్ హెడ్గేవార్ మృతి దేశానికి వచ్చిన చాలా పెద్ద ఆపద అని. డాక్టర్ హెడ్గేవార్ వెళ్ళిపోయారు. డాక్టర్ హెడ్గేవార్ చిరంజీవులైనారు.
డాక్టర్జీ మృతదేహాన్ని ఘటాటే గారి బంగ్లా వరండాలో ఉంచారు. స్వయం సేవకులు అర్పించిన పూలతో ఆ దేహం పూర్తిగా కప్పబడింది. అంతిమ యాత్ర సాయంకాలం 5 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పటిదాకా వచ్చిన వారికి డాక్టర్జీ అంతిమ దర్శనం అయ్యేలా ఆ సమయం నిర్ణయింపబడింది. 4 అయింది. ఇంతలో కుంభవృష్టి కురిసింది. వరుణదేవుడు డాక్టర్జీకి జలబిందువులు అర్పించినట్లుగా ఉంది ఆ వర్షం. సరిగ్గా 5 గంటలకు వర్షం జోరు తగ్గింది. అనుకున్న సమయానికి శవయాత్ర ప్రారంభమైంది. అన్ని వైపుల నుంచి శోకం నిండిన ప్రజాసమూహం ఈ ఊరేగింపులో కలవసాగింది. దీనిలో అన్ని మతస్థులు, అన్ని రాజకీయ పార్టీల వారు ఉన్నారు. కాంగ్రెస్, హిందూ మహాసభ, ఫార్వర్డ్ బ్లాక్, హరిజనులు, కార్మిక నాయకుడు రోయికర్ తన అనుయాయులతో ఉన్నారు. పార్సీలు కూడా ఈ ఊరేగింపులో ఉన్నారు. అందరికంటే ముందర సైకిల్ నడిపే బృందాలు, వారి వెనుక 4 పంక్తుల్లో నడుస్తున్న అసంఖ్యాక స్వయం సేవకులు, నాగరికులు, వారి వెనుక శవవాహకులు, దాని వెనుక డాక్టర్జీకి ప్రాణప్రియమైన భగవధ్వజం, దాని వెనుక అనేక మంది నాయకులు, ప్రజలు, మళ్ళీ చివరలో సైకిల్ స్వారు. ఇలా 1.5 మైలు పొడుగున శవయాత్ర. మార్గంలో 2 వైపులా ఉన్న మెడల మీద నుండి అశ్రునయనాలు తుడుచుకుంటూ స్త్రీలు, పురుషులు డాక్టర్జీ పార్థివ దేహం మీద పూలవర్షం కురిపించారు. నాగ్పూర్ అంతా కదిలి డాక్టర్జీ అంతిమ దర్శనం కోసం వీధుల మీదకు వచ్చారన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. మొత్తం దారి పూలతో నిండిపోయింది. అనేక సంస్థలు పూలమాలలను అర్పించారు. ఈ శవయాత్ర ఒక మహామానవుడిది. తన శరీరం మాత్రమే కాకుండా దానిలోని ప్రతి రక్తబిందువును సమాజ కళ్యాణం కోసం అర్పించిన ఒక అసామాన్య కర్తృత్వశాలిది. పురుషోత్తముడిదా శవయాత్ర. అందుకు తగినట్టుగానే నాగ్పూర్ ప్రజలు ఆఖరి వీడ్కోలిచ్చారు. 5 గంటలకు బయలుదేరిన ఆ శవయాత్ర నాగ్పూర్కు దక్షిణంగా ఉన్న డాక్టర్జీకి చాలా ప్రియమైన తపోభూమి రేషంబాగ్ సంఘస్థాన్ వద్దకు వచ్చేసరికి రాత్రి 9 అయింది. వందల పెట్రోమాక్స్ లైట్ల కాంతులు ఆ మైదానంలో వెలుగులు నింపాయి. దాన సంస్కారం చేద్దామనుకున్న ప్రదేశంలో స్వయం సేవకులు ఒక ఎత్తైన మండపం ఏర్పాటు చేశారు. దాని కింద సరిపోయే చందనపు కట్టెలతో చితి తయారు చేయబడింది. సూచించిన ప్రకారం డాక్టర్జీ పార్థివ దేహాన్ని చితి మీదకు చేర్చారు. దాని మీద కట్టెలు పేర్చేటప్పుడు మళ్ళీ అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. డాక్టర్జీ ముఖాన్ని ఆఖరిసారి దర్శించేందుకు ఎప్పట్లాగా అనుశాసనం పాటించకుండా అందరూ ఒకరినొకరు త్రోసుకుంటూ ముందుకు వెళ్ళారు. చివరకు పార్థివ దేహం పూర్తిగా కట్టెలతో కప్పబడింది. అందరూ స్వయం సేవకులు దక్షలో నిలబడి నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూభూమి సుఖం వర్ధితోహం అని గర్జిస్తూ ప్రార్థన చేశారు. డాక్టర్జీ అన్న సీతారామశాస్త్రి గారు దుఃఖంతో బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. ఇతను నాకు అంత్యాగ్ని ఇవ్వాల్సిన వాడు, ఇతనికి ఆ అగ్నిని నేను ఇవ్వవలసి వస్తోంది అంటూ ఆయన ఓదార్చడానికి చాలా సమయం పట్టింది. బ్రాహ్మణుడు అంత్యేష్టి మంత్రాలు పఠించసాగాడు. సీతారామశాస్త్రి తన దుఃఖాన్ని పక్కన పెట్టి ఆ చితికి నిప్పంటించాడు. క్షణాల్లో కర్పూర చందన సుగంధాలు నలువైపులా వ్యాపించాయి. చూస్తుండగానే డాక్టర్జీ పార్థివ శరీరం అగ్ని సంస్కారంతో పునీతమై పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ దృఢకాయుడు ఒక పిడికిలి భస్మంగా మిగిలాడు. తుకారం వచనాన్ని డాక్టర్జీ నిజం చేశారు. తుకామణ్యే ఎకా మరణే బిసరే ఉత్తంచి ఉరే కీర్తి మాగే. డాక్టర్జీ అందరితో చేయించిన సంఘ ప్రతిజ్ఞ మరాఠీ, దానికి తెలుగు అనువాదం. సర్వశక్తిమంతుడైన శ్రీ పరమేశ్వరుని మన పితరులను స్మరించి నేను చేయు ప్రతిజ్ఞ ఏమన మన పవిత్ర హిందూ ధర్మంను, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించి హిందూ రాష్ట్రాన్ని స్వతంత్రం చేయుటకు నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఘటకునిగా చేరినాను. సంఘ కార్యాన్ని నేను ప్రామాణికంగా నిస్వార్థ బుద్ధితో తను మనధనపూర్వకంగా చేయుదును. ఈ వ్రతాన్ని నేను ఆజన్మాంతం పాలింతును. జై వజ్రాంగ బలికి జై. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ గురించి, అలాగే పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గే వారి గురించి
చెప్పి నాకు పరిచయం చేసి ఇలా వారి జీవిత చరిత్రను ఆడియో బుక్గా తీసుకురావడానికి మొట్టమొదటి బీజం వేసిన స్వయం సేవక్ సూరి శివరామకృష్ణ గారికి, అలాగే నాకు ఇలా ఇష్టం ఉంది, నాకు చదవాలని ఉంది వారి జీవిత చరిత్ర అని అడిగితే పుస్తకాన్ని తెప్పించిన రాష్ట్రీయ స్వయం సేవికా సమితి స్వయం సేవిక ఉమా అక్కకు ఇలా ఆడియో బుక్గా చేయాలని ఉంది అని అడిగితే మై ఇన్ రేడియో వారితో మాట్లాడి నాకు ఈ అవకాశాన్ని ఇప్పించిన స్వయం సేవికా సమితి సేవిక అక్క భాస్కరలక్ష్మి గారికి, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మై ఇన్ రేడియో రెడ్డి గారికి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధన్యులు. ఇవి మనకు తెలియాలి, చాలా తెలియదు. చాలామంది అన్సంగ్ హీరోస్, చాలామంది గురించి మనకు తెలియదు. ఏదో చూస్తాము, ఏదో వింటాము, ఏదో తెలుసుకుంటాము, ఏదో అర్థం చేసుకుంటాము. కానీ తెలియాల్సినవి తెలియడం కూడా చాలా అదృష్టం. అలా నాకు తెలియచెప్పిన ప్రతి ఒక్కరికి నా మాటల్లో విని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఇలాగే మంచి మార్గంలోకి రావాలి అని ఎవరైనా అనుకుంటే వారందరికీ కూడా త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు. ఇంతటితో డాక్టర్ జీ జీవిత గాథ పెను తుఫాన్లో